నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఒక దారుణం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఒక దారుణం చోటు చేసుకుంది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే తన భర్త తన భార్యపై అతి క్రూరంగా చంపబడిన ఘటన కుషాయిగూడలో జరిగింది. తన భర్త తన భార్య 7 నెలలు గర్భిణి ఉండడంతో ఆ గర్భిణి ఉన్నా సరే ఆమె పైన ఎక్కి కూర్చొని గర్భంలో బయటకు వచ్చే విధంగా ఆ భర్త చేసిన ఘటన అయితే కుషాయిగూడలో చోటు చేసుకుంది. భర్త మద్యం తాగి ఆమె మీద క్రూరత్వం హింసించి మొహం మీద దిండు పెట్టి ఆమెకు కూడా మద్యం తాగించి ఆ బిడ్డ బయటకు వచ్చే విధంగా అయితే ఆ భర్త అయితే అతి క్రూరంగా చంపేసిన ఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ భావన ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సో భావన గారు చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? కుషాయిగూడ పిఎస్ పరిధిలో ఈ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్నేహ ఒక గర్భిణి అని తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా కూడా వాళ్ళకి కొన్ని నెలల క్రితమే పెళ్లి అంటే ప్రేమ వివాహం చేసుకున్నట్టు మనకు తెలుస్తోంది. మరి నిజానికి స్నేహ ఈ గర్భిణి ఎలా చనిపోయింది, ఎన్ని రోజుల క్రితం చనిపోయింది? ఇది నిజానికి అయితే మొన్న 3 రోజుల క్రితం అంటే జనవరి 18 చంపబడినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. మరి కుషాయిగూడ పిఎస్ పోలీసులు బృందం అయితే అక్కడికి చేరుకుంది ఇవాళ ఉదయాన్నే. ఎందుకంటే ఈ 3 రోజుల క్రితమే చంపబడిన ఈ స్నేహ ఒక బాడీ కూడా అక్కడ ఇంట్లోనే దాచి ఉంచడం జరిగింది. మరి ఇక్కడ సత్యనారాయణ స్నేహ అనే ఈ ఇద్దరు దంపతుల వివాహం జరిగినప్పటి నుంచి కూడా భార్యపై సచిన్ ఎప్పటి నుంచో అనుమానించడం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి ఎందుకు ఈ యొక్క గర్భిణిని ఎందుకు చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అది కూడా అంత క్రూరంగా కూడా ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది? మనం చూస్తూనే ఉన్నాము. గర్భిణి యొక్క ఈ స్నేహ ఇంత గర్భిణి అంటే ఇప్పుడు 6 నెలలు నిండిపోయి 7 నెలలకి కూడా తను చేరుకుంది అని చెప్పుకోవాలి. మరి ఎందుకు ఇంత క్రూరంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు సచిన్ కి అసలు వచ్చింది? మరి వీళ్ళిద్దరి పరిచయం ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి పరిచయం కాస్త ప్రేమ వివాహంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి సచిన్ ఎందుకు భార్యపై ఎందుకు అనుమానించడం మొదలు పెట్టాడు? మొదటి నుంచి కూడా స్నేహని అనుమానిస్తూ కూడా తనని టార్చర్ చేస్తూ కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళు కాస్త దూరంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దూరం ఉన్నప్పటికీ కూడా దూరం అయిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని మాట్లాడుకొని కూడా ఈ యొక్క ప్రేమ వివాహం కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి కూడా కొన్ని రోజుల క్రితం కూడా మళ్ళీ కుషాయిగూడలోనే వాళ్ళు కలిసి ఉంటున్నట్టుగా కూడా మనకి తెలిసింది. మరి ఇదే విషయంపై ఎందుకు సచిన్ కలిసిన తర్వాత కాస్త దూరమై మళ్ళీ దగ్గరికి తీసుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ తనపై ఇంత అగత్యానికి ఎందుకు చేపట్టాడు అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి అంటే భావన ఒకటి నిండు గర్భిణిగా ఉన్న ఆమెతో మద్యం తాపించి అతి కిరాతకంగా చంపబడ్డారంటే కారణం ఏమంటారు? అవును గోపి, ఎందుకంటే ముందు నుంచే అనుమానించడం అయితే ఈ యొక్క సచిన్ కి ఎప్పటి నుంచో ఈ యొక్క అనుమానించడం అనేది చాలా మొదటి నుంచి కూడా ఉండడం జరిగింది. మరి ఇదే అంశంపై తను దూరమైనప్పుడు తనకి ఏదైతే కన్సీవ్ అయిందో, ఎప్పుడైతే గర్భిణి అని తెలిసిందో అంతే దూరం ఉన్నప్పుడే తను గర్భిణి అని తెలుసుకున్న సచిన్ దగ్గరికి తీసుకున్న తర్వాత తనని ఒక టార్గెట్ గా కూడా చేసి తనని చంపాలి, అంటే తనని చంపాలి ఇన్ ద సెన్స్ తనకి కడుపులో ఉన్న బిడ్డని చంపాలి అనే ఒక అంశం పైనే ఆయన మెప్పు చూపినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తనని దగ్గర అంటే తను దూరం అయినప్పుడు గర్భిణి అని తెలుసుకున్న సచిన్ తనని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత తనకి మద్యం తాగించి, అంటే ఏదైతే మనకి జరిగిందో 3 రోజుల క్రితం తనకి మద్యం తాగించి సచిన్ కూడా చాలా మద్యం తాగి మరి ఈ మత్తులో తను కూడా మద్యం తాగించి మరి ఎందుకు చంపాడు అసలు ఈ విషయంపై కూడా అనుమానాలు చాలా వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు కూడా దీనిపై ఆరా తీయడం మొదలు పెట్టారు. మరి ఎందుకు తనపై ఇంత అనుమానించడం ఎందుకు, అసలు ఇంత అనుమానం ఎందుకు భార్యపై? అది కూడా తను 6 నెలలు ఒక గర్భిణి అయ్యి ఉండి కూడా తన కడుపుపై కూడా మరీ ఎక్కి కూడా తన కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చేంత వరకు బాధడం మొదలు పెట్టిన ఈ సచిన్ ఇంత క్రూరంగా ఎందుకు భార్యపై ఇంత కోపాన్ని పెంచుకున్నాడు? ఎందుకు ఇంత అనుమానంతో భార్యపై ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అసలు స్నేహ చేసిన తప్పేంటి? నిజంగా ఒక ఆడపిల్ల ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా కూడా, అంటే వెళ్ళిపోయింది అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో కొంతమంది కూడా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము, వివాహాన్ని కూడా కొంతమంది స్వీకరించకపోయినప్పటికీ కూడా వీళ్ళని మంచిగా ప్రేమ వివాహాన్ని కూడా వాళ్ళు అంగీకరించినట్టుగా కనిపిస్తోంది. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి? అసలు ఏంటి స్నేహ చేసిన తప్పు? అందులోనూ ఈ గర్భం పెళ్లి అయినప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒకే దగ్గర కలిసి ఉన్నారు. తన నుంచి వచ్చిన గర్భం అని కూడా అతను తెలుసుకోకుండా, లేదంటే ఇంకేదైనా మిగతా అనుమానంతో కూడా అతని సచిన్ ఇది గర్భం అసలు తన వల్లే వచ్చిందా ఏంటి అనేది ఈ యొక్క అనుమానాలకి తన మైండ్ లో కూడా ఉండిపోయి తన గర్భంని ఎలాగైనా ఆ బాబుని కానీ కడుపులో ఉన్న బిడ్డని చంపాలి అనే ఒక ఈ యొక్క క్రూరమైన ఈ యొక్క అంశంని ఆయన
మైండ్లో పెట్టుకొని మరీ అసలు భార్యనే ఇంత క్రూరంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు అతనికి అసలు ఆ మైండ్లో ఎందుకు వచ్చింది? అసలు తన భర్త అంటే భావన ఒకటే, ఇప్పుడు సచిన్ పరారయ్యాడా లేకపోతే పోలీసులు అదుపులో ఉన్నారా? లేదు, పోలీసులు అదుపులో ఉన్నారా లేదా అనేది ఇంకా మనకి ఇంకా తెలియాల్సిన విషయమే ఉంది. ఎందుకంటే అక్కడ 3 రోజుల క్రితం నుంచి కూడా అక్కడే రూమ్లో బంధించినట్టు కనిపిస్తుంది. అక్కడ ఉన్న దుర్వాసన బయటికి రావడంతో పోలీసులకి సమాచారం అందించారు అక్కడ నివాసులు. సో ఈ యొక్క దుర్వాసన వల్ల వచ్చిన ఈ యొక్క పోలీసులు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే కూడా అక్కడికి లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత ఘోరమైన దుర్వాసన అయితే అక్కడ మనం చూసుకోవచ్చు. మరి పోలీసులు కూడా అక్కడ స్ప్రే అంతా కూడా వాళ్ళు చేసుకొని మరీ అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. మరి ఇప్పుడు ఈ సచిన్ సత్యనారాయణ పరారీలో ఉన్నాడు అని కూడా మనం అనుకోలేదు. ఎందుకంటే తను చనిపోయినప్పటి నుంచి కూడా అక్కడ నివాసంలో మాత్రం సచిన్ లేడు అన్నట్టుగా అయితే మనకి వచ్చిన సమాచారం గోపి. ఓకే, రైట్, థ్యాంక్ యూ భావన. సో మనం చూసుకున్నాం కదా, ఇటువంటి దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష పడాలో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.